ఒక ఊరిలో ఎంతో జాలిగల మాధవ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరిగ్గా లేకపోయినా సరే ఇంటికి వచ్చిన వాళ్ళకు మాత్రం ఏదో రకంగా కడుపు నిండా అన్నం పెట్టే పంపించేవాడు. ప్రతిరోజు ఇదే పని. ఆ రోజుకి ఎవరన్నా ఇంటికి రాకపోతే బయటికి వెళ్ళి మరీ వెతికి ముష్టి వాళ్ళనో ఎవరో ఒకరిని తీసుకుని వచ్చేవాడు. ఇంత దానగుణం అతని భార్య లలితకి అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు, ఏమండి, మీ పిచ్చి కాకపోతే ప్రతిరోజు ఎవరో ఒకరిని ఇంటికి ఇలా తీసుకురావడం ఏంటండి? అనుకోకుండా ఎవరన్నా వస్తే అంత అన్నం పెట్టడంలో తప్పు కాదు, కానీ ఇలా చేయడం ఏం బాలేదు. పైగా మనకు తినడానికి కూడా ఏం మిగలటం లేదు. మమ్మల్ని పస్తులు పెడుతున్నారు. నీ మొహం, ఏ మాటలవి? ఆకలితో ఉన్నవారికి ఇంత అన్నం పెట్టడం తప్ప? ఎంతో పుణ్యం. ఇది మాకు తరతరాల నుండి వస్తున్న ఆచారం. మా ముత్తాత, మా తాత, మా నాన్న, ఇప్పుడు నేను ఇలా వస్తున్న ఆనవాయితీని మంటగలపమంటావా ఏంటి? అవునవును, ఇలా తరతరాల ఆనవాయితీ అనే కొండంత ఆస్తి అంతా కరిగించేశారు. ఇప్పుడు నా బిడ్డకు కూడా ఏం లేకుండా చేస్తారనే నా భయం అంతా. మనకి ఆ భగవంతుడే ఇస్తాడు లేవే. మీకు అర్థం కావట్లేదండి. ఇంట్లో బియ్యం సరుకులు అస్సలు సరిపోవటం లేదు. పచారీ కొట్టువాడు కూడా నయా పైసా కూడా ఇంకా అప్పు ఇవ్వనంటున్నాడు. ఈ విధంగా లలిత తన భర్తకి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. కానీ మాధవ మాత్రం లలిత మాట అస్సలు వినడు. అరే, ఈరోజు మా ఇంటికి భోజనానికి వెళ్ళను. మనకెందుకంటావు ఖర్చు? పక్క వీధిలో మన మాధవ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి పోదాం. ఉచితంగా తినేయచ్చు. నిత్య అన్నదానం కదా, ఏమంటావు? అవునరా, నిజమే. మన ఇంట్లో కూడా ఎప్పుడూ ఉండేదే కదా. తిని తిని విసుగొచ్చింది అని మాధవకి అతని స్నేహితులు ముగ్గురు మధ్యాహ్నం భోజనానికి వస్తున్నామని కబురు పంపుతారు. ఆ విషయం మాధవ లలితకి చెప్తాడు. ఈ విధంగా మాధవ మంచితనాన్ని వాడుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు కూడా రోజురోజుకి ఎక్కువయ్యారు. అది మాధవ అస్సలు గ్రహించేవాడు కాదు. అవును, ఈరోజు భోజనానికి బియ్యం పప్పులు నిండుకున్నాయన్నావు కదూ. నేను సరుకులు తేవడానికి అలా బయటకు వెళ్తున్నా. నా స్నేహితులు వస్తే కూర్చోమను, త్వరగా వచ్చేస్తాలే. అదే సమయానికి లలితకి ఒక మంచి ఆలోచన వస్తుంది. లలిత లోపలికి వెళ్ళి రోలు ఇంకా రోకలికి పసుపు కుంకుమ రాసి బయట గదిలో మాధవ స్నేహితులు వచ్చే సమయానికి అక్కడ పెడుతుంది. ఏంటమ్మా ఈ రోలు రోకలి ఇక్కడ పెట్టావు? అదేంటంటే అన్నయ్య గారు, మా వారు ఎవరికైనా సరే భోజనం పెట్టే ముందు ఇలా రోకలితో 3 సార్లు వాళ్ళ తలపైన కొట్టిన తర్వాత భోజనం పెట్టాలని ప్రతిజ్ఞ ఉంది. అందుకోసం సిద్ధం చేస్తున్నాను. అది విన్న తర్వాత వాళ్ళ ముఖాలు తెల్లబోతాయి. అయ్యయ్యో, కంగారు పడకండి. పెద్దగా కొట్టరు, చిన్నగా, చాలా చిన్నగా కొడతారంతే. అది వినగానే వచ్చిన వాళ్ళంతా పారిపోతారు. అది చూసిన మాధవ ఇలా అంటున్నాడు. ఏంటి లలిత, ఏమైంది? వాళ్ళు భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారు? అయ్యో లేదండి, ఎందుకో తెలీదు, అలా హఠాత్తుగా వెళ్ళిపోయారు. అసలు ఏమైంది అసలు? అదే, మన ఇంట్లో ఉన్న రోకలి కావాలన్నారు. నేను అది మా అమ్మ ప్రేమతో ఇచ్చింది కదా అని ఇవ్వడం కుదరదన్నాను. అందుకే వెళ్ళిపోతున్నారు. అలా ఎందుకన్నావి? నీకు అసలు బుద్ధే లేదు. మన ఇంటికొచ్చిన అతిథులకి అడిగింది ఇచ్చి పంపించాలని తెలీదు? మాధవ రోకలి తీసుకుని ఇలా అంటున్నాడు. అరే ఆగండిరా, తీసుకోండి, ఇదిగో రోకలి. అయ్యి బాబోయ్, వద్దురా బాబు, వద్దు. దాంతో కొడితే చచ్చిపోతాంరా బాబు. ఆ విధంగా మాధవ రోకలితో స్నేహితుల వెనకాల పరిగెత్తడం ఆ ఊరు జనమంతా చూస్తారు. ఇంకేముంది, ఆ నోట ఈ నోట ఆ విషయం పాకిపోతుంది. మాధవ చాలా మంచివాడు, కానీ ఇలా రోకలితో తలపైన కొడుతున్నాడంట అని ఆ ఊరి జనమంతా మాట్లాడుకుంటారు.
ఆ విషయం తెలిసి అందరూ మాధవి ఇంటికి భోజనానికి వెళ్ళడం మానేస్తారు. లలిత ఇక ఊపిరి పీల్చుకుంటుంది. నీతి ఏమిటంటే, కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా సరే తీరిపోతుంది. సురేష్ ఇంకా రమేష్ మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే వీధిలో దగ్గర ఇళ్లల్లోనే ఉంటున్నారు. అక్కడే కేసులు లేని సివిల్ లాయర్ జీవిత రాజశేఖర్, సేల్సే లేని రియల్ ఎస్టేట్ బిజినెస్ నడిపిస్తున్న ప్రకాష్ రాజ్ అనే వీళ్ళిద్దరూ రమేష్ దూరపు బంధువులు అదే వీధిలో నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరూ వీధిలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళను క్లయింట్స్ లాగా ఎలా మార్చుకోవాలో చూస్తూ ఉంటారు. సురేష్ సగటు మధ్యతరగతి సంసారి. అప్పుడే పెళ్ళాంతో తిట్లు తిని ఆ బాధని షేర్ చేసుకోవడానికి తన ఫ్రెండ్ రమేష్ ఇంటికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రమేష్ కూడా తన భార్యతో గొడవ పట్టం చూసి, సరిపోయింది, నా బాధ చెప్పుకోవడానికి వస్తే ఆల్రెడీ ఈడు అట్టు మాడిపోతుంది ఇక్కడ. ఇప్పుడు నేను వెళ్ళానంటే నాకు పడతాయి అక్షంతలు. సారీరా రమేష్, నువ్వు ఎలాగో ఇప్పుడు మా ఇంటికి వస్తావు కదా, అక్కడ పంచుకుందాం మన బాధలు. రమేష్ భార్య మాటలు విని భయపడి వెనక్కి పరిగెడతాడు. ఆ పరుగు చూసిన జీవిత రాజశేఖర్, రియల్ ఎస్టేట్ ప్రకాష్ రాజ్ సురేష్ని ఆపి విషయం కనుక్కుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారా అని రమేష్ ఇంటికి వెళ్తారు. రమేష్ ఇంకా విద్య చాలాసేపటి వాద ప్రతివాదనల తర్వాత 1 నిమిషం ప్రైవేటుగా మాట్లాడుకుని ఇంక విడిపోదామని నిర్ణయించుకుంటారు. ఆ విషయం తెలియగానే రమేష్ పిన్ని జీవిత, విద్య మామయ్య ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరి మొహంలో ఆనందం తాండవిస్తోంది. ఈ కేసు ఎలాగో నాకే, సో ఫీజు గట్టిగానే వాయించొచ్చు, వాయిదాల మీద వాయిదాలతో కొడతా. విద్యకి ఏదో రకంగా రమేష్ నుంచి మనోవర్ తిప్పించేసి దాంతో వేరే ప్లాట్ కొనిపించి కమిషన్ దొబ్బేద్దాం. ఇంకా నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చే అని విద్యను పిల్లల్ని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళిపోతాడు ప్రకాష్ రాజ్. నువ్వేం బాధపడకు నాన్న, నిన్ను నేను చూసుకుంటాను. నువ్వెంత మంచిదాను పిన్ని. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు వరుస పెట్టి అన్ని రకాల వంటలు చేయించుకుని వాటితో పాటు జీవిత బుర్ర కూడా తినేసేవాడు రమేష్. వామ్మో, వీడితో ఎలా వేగుతుందా మహాతల్లి. కంచాలు తింటాడు తప్ప చీపురు పుల్లకాడు తీసి పక్కన పెట్టడు. పైగా రోజుకో రకం వండమంటాడేంటి. ఈ 3 రోజుల్లోనే నాకు ఈ వంటగదిలోనే ముచ్చెరువులు నీళ్లు తాగించాడు. వీడికి లాంటి వదిలించడంలో తప్పు లేదులే. ఆ పనేదో త్వరగా చేయకపోతే నేనే వీడికి పెద్ద పనిదాన్ని అయిపోతానేమో. మరోపక్క ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్న విద్య పిల్లలను ప్రకాష్ రాజ్ మీద వదిలేసి వాళ్ళ ఆవిడి చేత అన్ని సేవలు చేయించుకుని వాళ్ళని వేపుకు తింటుంది. నాకు పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. పిల్లలుంటే ఇంత నరకమా? 2 రోజుల్లోనే నా ల్యాప్టాప్ అవుట్, సోఫా మొత్తం నాశనం చేసి పడేశారు. వీళ్ళ విడాకుల వలన నేను సంపాదిస్తానో లేదో గాని దానికి అడ్వాన్స్గానే నాకు లాస్ తెచ్చిపెట్టారు. ఇంక ఈ పిల్ల పిశాచాలని నేను భరించలేను. మా విద్య, మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన ఇంక మీరు కలిసి ఉండలేరని ఒక్క సర్టిఫికెట్ ఇచ్చారంటే ఇక మీరు విడిపోవచ్చు. సరే మావయ్య. రమేష్ ఇంకా విద్య మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు. ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకోరు. వీళ్లతో వచ్చిన జీవిత ప్రకాష్ రాజులు కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. చూడ్డానికి తెలివైన వారిలా ఉన్నారు, పెళ్ళెందుకు చేసుకున్నారు? నా ఏజ్ వాళ్ళందరూ చేసేసుకున్నారని ఇంట్లో వాళ్ళు తొందర పెడితేను మీరు చేసేసుకున్నారు, అంతేగా? అవునండి. ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? అందరూ విడిపోతున్నారనా? కాదండి. మరి ఈయన్ని నేను భరించలేకపోతున్నాను, ఆయన నన్ను సహించలేకపోతున్నారు. అందుకే విడిపోయి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాం. సరే, మీ పెళ్ళయి ఎంతకాలం అయ్యింది? ఇది 4వ ఏడండి. మరి పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, 2 పిల్లలు ఉన్నారు.
వాళ్ళ వయసు ఎంత? పెద్దదానికి 3, చిన్నోడికి 9 నెలండి. అంటే రీసెంట్ రిలీజ్? అవునండి. అంతా బాగానే ఉందిగా. మరి మీ ఇద్దరి మధ్య గొడవకి కారణమేంటి? దోశ అండి. కాదండి, ఉల్లి దోశ. కాదండి, పన్నీర్ దోశ ఇంకా మసాలా దోశ అండి. ఆపండమ్మా ఇంకా. నేను మీ గొడవకి రీజన్ అడిగాను, టిఫిన్ ఆర్డర్ చేయమనలా. వేసేసాడు. మా గొడవకి రీజను టిఫినే అండి. ఇంట్రెస్టింగ్. కొంచెం విపులంగా చతురలో చదివిన కథలాగా చెప్తారా? ఓకే సార్, నేను చెప్తాను. ఆ రోజు ఆదివారం, అప్పటికి ఉదయం 6 గంటలు అవుతుంది. నేను నా ఫ్రెండ్ సురేష్ వాకింగ్కి వెళ్ళాం. 2 రౌండ్లు వేసేసరికి ఊపిరి అందక పొలమారితే పక్కనే ఉన్న ఒక 34 ఏళ్ల అమ్మాయి తన చేతిలో ఉన్న బాటిల్నిచ్చి తాగండి అనేసరికి ఆమెని ఆరాధనాభావంతో చూసి మంచినీళ్లు తాగి థ్యాంక్స్ చెప్పి ఆమె వెళ్తున్న వైపే చూస్తూ సురేష్తో ఇలా అన్నానండి, ఏంటోరా ఈ మధ్య ఆడవాళ్ళంతా మంచివాళ్లలాగా అందంగా కనిపిస్తున్నారు, ఒక్క మా ఆవిడ తప్ప. మా చెల్లికేరా దేవత. మరి మా చెల్లో? నో డౌట్, అది మాత్రం దెయ్యమేరా. చూసావా, నీకు కూడా మీ ఆవిడ తప్ప అందరూ దేవతల్లా కనపడుతున్నారు. అవునరా, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంట? ఎందుకో తెలిస్తే నీతో వాకింగ్కి ఎందుకు వస్తానురా, మా ఆవిడని తెచ్చుకునేవాడిని. పొరుగింటి పుల్లకూర రుచి అంటారు, అందుకేనేమో. పాచిపోయిన కూరల గురించి కాదురా, మా ఆవిడ తీసే ఆరాల గురించి. పద పద, లేట్ అయింది. ఇంటికెళ్ళి తిట్లు తినే టైం కూడా అయింది. నువ్వు మరీను ఊరికే ఎందుకు తిడుతుందిరా? ఊరికే కాదురా, ఈ మధ్య నీతో తిరగొద్దందలే. వినకుండా నీతో పాటు జాగింగ్ వచ్చాను కదా, అందుకు. అయ్యో, మధ్యలో నేనేం చేశానురా? అదా, నేను నీతో మా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తున్నానని తన అనుమానం. అనుమానం ఎందుకు? నిజమని చెప్పేయచ్చుగా. నిజమేమో అన్న అనుమానంతోనే నన్ను నీతో తిరగొద్దంది. అలాంటిది నిజమని తెలిస్తే వామో, నన్ను ఒక్క గుద్దికి చంపేస్తుంది. చిచి, నువ్వు మరీ ఎంత పిరికోడు అనుకోలేదురా. అదే మా ఆవిడనైతేనా ఎలా కంట్రోల్లో పెట్టానో తెలుసా? తెలుసు. అదిగో చెల్లి అనుకుంటా ఫోన్ చేస్తుంది. నువ్వు చెప్పేది నిజమైతే ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టరా. నాకేమన్నా భయమా? పెడతాను అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు సురేష్. లైన్లో ఉన్నది సురేష్ వాళ్ళ ఆవిడ. ఎక్కడున్నావు? వస్తున్నావా? ఇంకెంతసేపు అని అరిచింది. ఆ సౌండ్కి ఎగిరిపడిన సెల్ ఫోన్ని పట్టుకుని, వస్తున్నా, ఇంకొక 1000 స్టెప్స్ మోర్, అంతే. 1 మిల్లీగ్రామ్ కూడా తగ్గవు, కానీ చేసింది చాలు, ఇంటికి రా. ఓకే. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే ఇది అదేరా. అనుకుని ఇద్దరు ఇంటికి బయలుదేరుతూ మధ్యలో ఏదో గుర్తొచ్చి రమేష్ వాళ్ళ ఆవిడికి ఫోన్ చేస్తాడు. హౌ రొమాంటిక్. మా రొమాన్స్ ఏదో ఉంది కానీ ఉండు, స్పీకర్ ఆన్ చేస్తున్నా. ఏమోయ్, టిఫిన్ ప్రయత్నం ఏమన్నా మొదలెట్టావా? ఇప్పుడే చంటూడు దొడ్డి బట్టలు నానబెడుతున్నా. అది అయ్యాక బాత్రూమ్ కడగాలి, తరువాత స్నానం చేసి. ఇంకా ఆపేయి, టిఫిన్ బయట నుంచి తెస్తున్నా. ఏం తేవాలి? దోశ. ఏం దోశ? ఏదో దిక్కుమాలిన దోశ. ఏది వేడిగా ఉంటే తెచ్చిన ముఖం తగలయి. ఇక్కడ పనితో పిచ్చెక్కుతోంది. అదయ్యాక బూజులు దులపాలి. నీకేం, పొద్దున్నే వెళ్ళావు, ఇప్పుడు వస్తావు. నా పనిలో ఎలాగా హెల్ప్ చెయ్యు. ఇంట్లో పిల్లలన్నా ఎంగేజ్ చెయ్యొచ్చు కదా ఇక్కడుండి. ఇద్దరిని మేనేజ్ చేయలేక చస్తున్నాను అని ఇంకా మాట్లాడబోతుంటే ఫోన్ పెట్టేసి, చూసావుగా, అది మా రొమాన్స్. ఇంకా లేట్ అయితే నా పని అంతే. ఇద్దరు హోటల్ శంకర్ విలాస్కి వెళ్ళి, ఇదిగో బాబు 2 ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు ఇద్దరు. అంతే, వాళ్ళిద్దరు చూపు మనసు ఆ హోటల్ వాడు వేసే దోశ మీద పడింది. వాడు దోశని
బటర్తో కాల్చి దానిపైన కారం రాసి ఉల్లిపాయ ముక్కల్ని వెదజల్లి పైన కొద్దిగా మసాలా కూర వేసి దాని మీద చీజ్ కూడా వేసి పన్నీర్ తురిమి ఎర్రగా కాల్చి ఎవరికో ఇస్తుంటే వాళ్లకు తెలియకుండానే నోట్లో నీళ్ళూరి ఈ పన్నీర్ దోశ తినకుండా చావడం కన్నా తిని చచ్చిపోవడం బెటర్ రా. అవునరా రమేష్, నేను కూడా అదే అనుకుంటున్నా. సార్ మీ ప్లేన్ దోశ. ఇదిగో భయ్యా, అవి పార్సిల్ చేసేసి ఒక పన్నీర్ దోశ ఒక మసాలా దోశ తీసుకురా. మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన ఆ పన్నీర్ దోశ మసాలా దోశను తింటూ తింటూ అలా అలౌకికంగా ఆనందంలో మునిగి తేలి చివరికి స్వర్గానికి 2 అడుగుల దూరంలో ఉండగా, సార్ మీ పార్సిల్ ఇదిగో. ఎవర్రా వీడు వీడి గొంతును. దీనమ్మ ఇంట్లో ఎలాగూ ప్రశాంతత లేదని ఇక్కడికి వచ్చి ఈ ఇష్టమైన పన్నీర్ దోశ తింటూ స్వర్గలోకాలకు వెళ్తే అక్కడ కూడా వచ్చి సార్ ఈ దోశ అంటాడేట్రా. అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా. సరే సరే ఊరుకోరా ఊరుకో. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది, కానీ వాడి పని వాడు చేశాడు, వాడిని ఎందుకు తిట్టడం? మన బతుకులు అలా తగలడ్డాయి అంతే. అలా వాడిని చిరాగ్గా చూసి అతనిచ్చిన పార్సిల్ బిల్లు తీసుకుని ఇంటికి బయలుదేరతారు. ఏదైతే అయింది కానీ సార్, దోశ మాత్రం అమృతంలా ఉంది సార్. తిన్న దోశ గురించి సొల్లు కబులు చెప్పుకుంటూ ఇంటికొచ్చేసరికి తెచ్చిన దోశ కాస్త చల్లబడి చప్పచప్పగా మెత్తగా అయిపోయింది సార్. ఆ ప్యాకెట్ని నా చేతిలో పడేసి తీసుకో పండగ చేసుకో అనుకుంటూ మళ్ళీ ఫ్లాష్ బ్యాగ్లోకి వెళ్ళిపోయారు. దోశ తిందామని పొట్లం విప్పి తినబోతుంటే చప్పగా వేలాడిపోతున్న ఆ దోశని చూసి ఇంకా కోపం వచ్చింది. ఈ ప్లేన్ దోశ తెచ్చే బదులు ఏ ఉల్లి దోశ తేవచ్చుగా. డబ్బులు కక్కుర్తిపడి ఉత్తి దోశ తెచ్చావు కదా. వేడివేడిగా తెమ్మన్నావు కదే. చల్లారిపోయికి తెచ్చి వేడిగా తెమ్మన్నానంటావేంటి? ఉల్లి దోశ అయితే కనీసం రుచిగానే ఉంటుంది. దీన్ని ఎలా తినాలి చెప్పు? వాడికి ఉల్లిపాయలు వేసే టైం కూడా ఇచ్చుండవు. అంతేలే, పెళ్ళైన కొత్తలో అది తిను ఇది తిను అనేవాడివి. కనీసం ఇప్పుడు ఆ మాట వరుసకైనా అంటలేదు. ఉల్లిపాయ ముక్కల కోసం ఇంత గొడవ, నేను తెస్తానుండు అని వంటింట్లోకి వెళ్ళి ఒక అరపాయి కోసి తెద్దామని చూస్తే ఉల్లిపాయలు లేవు. గుటకలు మింగుతూ వచ్చి, ఉల్లిపాయలు లేవా? నువ్వు తెచ్చే జీతానికి ఉల్లిపాయలు ఎలా కొనేది? వంటింటి మొహం చూస్తేగా ఏమున్నాయో లేదో తెలిసేది. అన్నీ అదే చూసుకుంటుందిలే అని వదిలేసి నా మొఖాన్ని ప్లేన్ దోశ పడేసావు. ఇంతకీ నువ్వేం తిన్నావు? ఆ సమయంలో నిజం కంటే అబద్ధం మేలనిపించి ప్లేన్ దోశ అని గబగబా పరిగెత్తి బాత్రూంకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఎందుకు అలా తలుపేసుకున్నావు? నాకు తెలుసు నువ్వు ఏ మసాలా దోశనో తినుంటావు. వాసన చూసి పసిగెట్టేస్తాననే కదా అలా పరిగెత్తావు. కాదే, బాత్రూమ్కి అర్జెంట్. ఏంటి తుఫాన్ తర్వాత వచ్చే సైలెంట్గా ఉంది మా ఆవిడ అనుకుని నెమ్మదిగా బాత్రూమ్ తలుపు తీసి చూస్తే ఎదురుగా విద్య హోటల్ బిల్లుతో నిల్చుని ఉంది. రమేష్ ప్రాణాలు పైనే పోయాయి. ఎప్పుడో బళ్ళో లెక్కల మాస్టర్లాగా కొట్టకుండా కొట్టినంత పని చేసి భయపెట్టినట్టు చిన్న పిల్లాళ్లాగా భయపడిపోయాడు రమేష్. ప్లేన్ దోశ తినే మొహం ఇది. నువ్వు 2 దోశలు తిని ఏంటి, అవి కూడా ఒకటి పన్నీర్ దోశ ఇంకోటి మసాలా దోశ. నాకు మాత్రం ఈ చల్లారిపోయిన ప్లేన్ దోశ. మరి ఇంకోటేది? అది సురేష్ వాళ్ళ ఆవిడికి పట్టుకెళ్ళాడు. ఓ, వాడితోనే వెళ్తున్నావు కదూ వాకింగ్కి. చెప్పుంటావే నా పెళ్ళాం దెయ్యం భూతం ఊరికే అరుస్తుందని. లేదే, నేనేం అలా చెప్పలేదే బాబు. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? వాడితో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తున్నావనే నాకు కోపం. తిరుగు, వాడితోనే తిరుగు. ఇంటి గుట్టు మొత్తం వీధికెక్కించు. తిరుగుతానే, వాడితోనే తిరుగుతాను. వాడు నా బెస్ట్ ఫ్రెండు, నా బ్లడ్ ఫ్రెండు. నా కోసం బతుకుతాడు, నా కోసమే చస్తాడు కూడా. నా కోసం రక్తం చిందిస్తాడే. మేము మంచి ఫైర్ మీద ఉండగా కిటికీలోంచి మమ్మల్ని చూసిన సురేష్ గాడు నా కోసమే చస్తాడనే మాట వినిపించి
అటునుంచి అట్టే పారిపోయాడు సార్. వెళ్ళినవాడు తిన్నగా ఉండక నా బతుకుని జట్కా బండి చేసాడు సార్. వీళ్ల దోసగోల వినలేక జీవిత, ప్రకాష్ రాజులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది గమనించిన వీళ్ళు, సార్ మాకు విడిపోవాలని లేదు సార్. మాకు ఇలా కొట్టుకోవడం మళ్ళీ కలవడం మామూలే. ఆ రోజు మా సురేష్ గారు మేమేదో చాలా సీరియస్గా కొట్టేసుకుంటున్నాం అనుకుని భయపడి మా ఇంటి నుంచి పారిపోయాడు. అది చూసిన వీళ్ళు ఎప్పుడూ మా పేరెంట్స్ వీళ్లతో చిన్నపిల్లలమ్మ కాస్త వీళ్ళ మంచి చెడు చూసుకోండి అని చెబితే ఆ మాటలకి వీళ్ళు ఆ పాత్రల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి వారం మా ఇంటికి వచ్చి వాళ్ళ మంచిని మా చెడును చూసుకుంటున్నారు. ఎంతసేపు కొట్టుకుంటారు, శుభ్రంగా విడిపోండి, విడాకులు ఇప్పిస్తామని మా తరపున డెసిషన్ వాళ్లే తీసుకున్నారు. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని మేము విడిపోతున్నామని నేను జీవిత పిన్ని ఇంటికి, తన ప్రకాష్ బాబాయ్ ఇంటికి వెళ్ళి 3 రోజులు శుభ్రంగా తిని కూర్చున్నాను సార్. ఇంక మమ్మల్ని మేపలేక మీ దగ్గరికి పంపించారు. మా సమస్యని మీరే ఎలాగైనా పరిష్కరించండి సార్. ఓ ఇదా అసలు కదా. సరే మీరెళ్ళి వాళ్ళని పంపించండి. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అనగానే లోపలికి వెళ్ళిన వాళ్ళకి షాక్ తగులుతుంది. వాళ్ళిద్దరికీ సైకలాజికల్ డిస్ఈక్విలిబ్రియం అనే రోగం ఉంది. సాధారణంగా వాళ్లలో వాళ్ళు కలిసే ఉంటారు. బయట వాళ్ళు కనిపిస్తే చాలు పిచ్చిగా అరుస్తూ గొడవలు పడతారు. ఏ నిర్ణయానికి తొందరగా రారు. వాళ్ళని ట్రీట్మెంట్ కోసం రమ్మన్నాను. కౌన్సిలింగ్ ఫీజు సిట్టింగ్కి 5,000 కట్టేసి వాళ్ళని తీసుకువెళ్ళండి. ప్రతివారం తీసుకురండి. ఆ మాటకి కంగుతిన్న జీవిత ఇంకా ప్రకాష్ రాజ్, అంటే వాళ్ళు విడిపోవటం లేదా? విడిపోరు, అలాగని కలిసి ఉండరు. వాళ్ళ మధ్యలోకి ఎవరన్నా వెళ్తే ఇంక వాళ్ళని దోశ తిన్నట్టు తినేస్తారు. ఒక్క 25,000 మీరు ఖర్చు చేయగలిగితే వాళ్ళు ఏదో ఒక డిసిజన్కి వచ్చేలా ప్రయత్నం చేస్తాను. వీళ్ళ వల్ల ఏం లాభం లేకపోగా నష్టం వచ్చేలా ఉందే. వెళ్దామా మామయ్య? నారాయణ గారు మీ ఇద్దరిని ఒకే ఇంట్లో ఉండి దోశలు వేసుకుని తినమన్నారు. ఆయనే మీ ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారంటమ్మా. ఇక మేము ఉంటామే. బాబాయ్, సురేష్ను వాళ్ళ ఆవిడ కొట్టుకుంటున్నారట, మీరేమన్నా అటు వెళ్తారా అంటూ ఏడిపిస్తుంటే వాళ్ళకి పుండు మీద కారం జల్లినట్టుగా అనిపించింది. విద్యకి మాత్రం దోశ మీద కారంలా రంజుగా అనిపిస్తుంది. 3వ వ్యక్తి దూరి దంపతులు లైఫ్ని కిచిడీ చేస్తుంటే ఈ విధంగా ఇద్దరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప తమ కాపురంలో నిప్పులు పోసుకోకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అనగనగా ఒక ఊరిలో సుశీల, తులసి అనే 2 స్నేహితురాళ్ళు ఉండేవారు. సుశీల అప్పస్వామి అనే ఒక పెద్ద వ్యాపారస్తుడి కూతురు. తులసి కూడా అదే ఊరిలో ఉంటున్న 2 ఎకరాల పొలమున్న రామ్మూర్తి కూతురు. ఇద్దరికీ వయసు రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సుశీల వాళ్ళింట్లో గారాబంగా సుకుమారంగా పెరిగింది. తులసి తన తండ్రితో పాటు పొలం పనులకు వెళ్ళటం వల్ల కాయా కష్టం అలవాటు పడి ఉంటుంది. పక్క ఊరి అబ్బాయి అయిన కృష్ణ తులసిని ఒక తిరునాళ్ళలో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి తులసి తండ్రి అయిన రామ్మూర్తిని అడగడానికి వస్తాడు. నమస్కారం రామ్మూర్తి గారు, నేను ఈ ఊరు తిరునాళ్ళలో మీ అమ్మాయిని చూశానండి. నాకు బాగా నచ్చింది. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారండి. నేను ఒక్కడనే నాకున్న కొంచెం పొలాన్ని సాగు చేసుకుంటూ బతుకుతున్నా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏంటి? ఓ 3 ఎకరాల పొలం ఉందండి. మరి సొంత ఇల్లు? అది కూడా ఉందండి. సరే, మరి నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి కబురు పంపిస్తాను.
అలాగేనండి. ఈ అబ్బాయి గురించి వీళ్ళ ఊర్లో మంచి చెడ్డ వాకప్ చేయాలి. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి తులసి, మొన్న మన ఇంటికి కృష్ణ అని ఒక అబ్బాయి వచ్చాడు కదా, అతని మీద నీ అభిప్రాయం ఏంటే? నాకేం తెలుసు నాన్న, చూడ్డానికి బాగున్నాడు, మాట పద్ధతిగా గౌరవంగా ఉంది, అంతకంటే నాకేం తెలుస్తుంది చూడగానే. ఆ అబ్బాయి గురించి వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళ ద్వారా వాకప్ చేశాను. ఆ అబ్బాయి మంచివాడే, కానీ ముందు వెనక ఎవరు లేరే. కుటుంబం కూడా మంచిది. పెద్దలు ఇచ్చిన పొలాన్ని 1 ఎకరం పెంచాడే కానీ తగ్గించలేదు. అతను నువ్వు చేసుకుంటే సుఖపడతావేమో అనిపిస్తుంది. అన్నీ తెలిసిన వారు, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. సరే, కృష్ణ ఊరికి వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేసుకుని వస్తాను. ఈ విషయం ముందు సుశీలకు చెప్పాలి, తాను ఎంతో సంతోషిస్తుంది. సుశీల, సుశీల! తులసి, ఏంటే మంచి హుషారుగా ఉన్నావు? మరేమో నాకు పెళ్లి కుదిరిందే. పక్కూరిలో కృష్ణ అనే అబ్బాయి మొన్న తిరునాళ్ళలో నన్ను చూశాడంట. పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి నాన్నగారిని అడిగాడు. అతని గురించి వివరాలు తెలుసుకుని నాన్నగారు మాట్లాడడానికి వెళ్ళారే. అవునా? ఎంత మంచి విషయం చెప్పావు. నీకు కూడా నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి సుశీ? నాకు కూడా పక్కూరిలో సుబ్బిశెట్టితో పెళ్లి నిశ్చయమైంది. ఆహా, ఇద్దరికీ ఒకేసారి ఒకే ఊరి సంబంధాలు వచ్చాయి. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మనం ఎప్పటిలాగే కలిసి ఉండొచ్చు. అవునే, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి అత్తవారిళ్ళకి కాపురానికి వెళ్ళిపోతారు. కొన్ని రోజులకి, ఏంటండి మీరు అస్సలు నాతో సమయం గడపటం లేదు, పని పని అని ఎప్పుడూ దుకాణంలోనే గడుపుతున్నారు. సుశీల, మాది ఉమ్మడి కుటుంబం, అందరం కలిసి పని చేయాలి. సర్లేండి, భోజనానికి ఎప్పుడు వస్తారు? భోజనానికి నేను రాను, దుకాణానికి పంపించే. సుశీల ఇంట్లో ఆడవాళ్ళు పూజలకు పేరంటాలకు గుడికి తప్ప బయటకు వచ్చేవారు కాదు. సుబ్బిశెట్టి సుశీలతో గడిపే సమయం చాలా తక్కువ. మరొక పక్క కృష్ణ ఉదయం పూట పొలం పనులు చూసుకుని మధ్యాహ్నం ఇంటికి చేరుకుని తులసితో కలిసి భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్తూ ఉండేవాడు. అంతేకాకుండా సాయంత్రం పూట తులసిని తీసుకుని పొలం గట్ల మీద కూర్చుని ఎక్కువ సమయం తులసితోనే గడుపుతూ ఉండేవాడు. సుశీల, మా ఊరి ఆచారం ప్రకారం వసంత పౌర్ణమి రోజు భార్యను సంతోషపెట్టడానికి భర్త ఏదైనా చెయ్యాలి. అందుకోసమే ఇదిగో నీకోసం పచ్చలహారం తీసుకొచ్చాను. అబ్బా, ఈ హారం చాలా బాగుందండి. నా కోసం చేయించారా? చాలా సంతోషంగా ఉందండి. ఇదిగో తులసి, ఇవాళ వసంత పౌర్ణమి. నిన్నొక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళాలి, పద. ఏంటో అది చూపించండి. అది ఇక్కడిచ్చేది కాదులే, పద నిన్ను ఒక చోటకి తీసుకెళ్తా. ఎక్కడికండి? తినబోతూ రుచెందుకే, పద. ఏంటో ఎప్పుడూ మీరు ఏదో ప్రణాళిక వేస్తూనే ఉంటారు. మరే నాతో అలాగే ఉంటుంది. ఇవాళ నేను తీసుకెళ్ళబోయే చోటు చూస్తే ఎగిరి గంతేస్తావు. అవునా? సరే పదండి అనుకుంటూ ఊరవతలో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అడవి మార్గం గుండా తులసిని ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు. ఎదురుగా బ్రహ్మకమలాల తోట. నిండు చంద్రుడు చాలా దగ్గరగా కనిపిస్తాడు. ఆకాశం నిండా చుక్కలు మిరుమిట్లు గొలుపుతూ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. స్వయంగా నేయించి తెచ్చిన చీరను కానుగ్గా ఇచ్చి తులసి మొహంలో వెలుగు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. నన్ను సంతోషపెట్టడం కోసం ఇంత చేశారా? నిజంగానే నేను చాలా అదృష్టవంతురాల్ని. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? చాలా చాలా సంతోషమండి. అలా ఆ రాత్రి వారెంతో ఆనందంగా గడిపి మర్నాడు ఉదయం ఊరికి చేరుకుంటారు. వచ్చిన వెంటనే తులసి సుశీలకు తాను ఎక్కడికి వెళ్ళిందో చెప్పడానికి సుశీల దగ్గరికి వెళ్తుంది. తులసి, ఏమైపోయావే? నిన్నంతా ఊర్లో కనబడలేదు. నిన్న మా ఆయన నన్ను తామరకొండ దగ్గరికి తీసుకెళ్లారు. వెళ్ళే దారి ఎంత బాగుందో తెలుసా? దారంతా తెల్లటి బ్రహ్మకమలాలు, కొండపైన బోలెడు పూల తోట, ఆ సువాసన ఎదురుగా నిండు చంద్రుడు. నిన్న
నేను నా జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభవం. అవునా? నువ్వు చెప్తుంటే నాకు కూడా చూడాలనుంది తెలుసా? చూసి తీరాల్సిందే అనుకో. ఇంతకీ మీ ఆయన ఏం కానికిచ్చాడో? ఏదో గొప్పదే ఇచ్చుంటాడులే. నేను చూడని గొప్ప నగలా ఇవి? ఇగో ఇవన్నీ ఇప్పుడే సర్దుదామని బయటికి తీశాను. అక్కడున్నవన్నీ ఖరీదైన నగలే. వాటన్నిటిలోనూ సుశీలకిచ్చిన పచ్చలహారం ప్రత్యేకంగా మెరిసిపోతూ ఉంటుంది. సుశీల తులసికి చూపించి, ఇది మా ఆయన నాకు కానుగ్గా ఇచ్చాడే, ఎలా ఉంది? ఇది చాలా బాగుంది. నేను ఇంత విలువైన నగ ఎప్పుడూ చూడలేదు. నేను మా పుట్టింట్లో ఇంతకంటే ఖరీదైన గొప్ప నగలు చూశాను. నువ్వు చూసుండొచ్చు. నీ అదృష్టమే అదృష్టం. మీ ఆయన ఇచ్చిన మొదటి కానుక. నీకు ఇది ఎంతో విలువైనది. అవుననుకో, కానీ నువ్వు పొందిన అనుభూతి నేను ఎప్పుడూ పొందలేదే. సరే మరి, నేను ఇంటికి బయలుదేరతాను. ఏం అంత తొందర? ఇంకాసేపు కూర్చోవచ్చుగా. లేదు లేదు, మా ఆయన భోజనానికి ఇంటికొచ్చే సమయం అయ్యింది. నేను లేకపోతే ఆయన అస్సలు తినరు. ఇద్దరూ కలిసి తినాలి, ఒంటరిగా తినలేరు. అందుకనే వెళ్తున్నా. ఆహా, ఎంత అదృష్టం! నా భర్తతో కలిసి నేను భోజనం చేసిన రోజే లేదు. తులసి, సాయంత్రం రాజుగారింట్లో పేరంటానికి వస్తున్నావా? అవును సుశీ, గుర్తుంది. సరే, నేను మీ ఇంటికి వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. సరే. ఆ రోజు సాయంత్రం సుశీలకి తన భర్త ఇచ్చిన పచ్చలహారం ధరించి తులసి, సుశీల ఇద్దరూ సరదాగా తయారయ్యి పేరంటానికి వెళ్తారు. పేరంటంలో ఆడవాళ్ళు, అబ్బా, సుబ్బిశెట్టి పెళ్ళాం మెడలో ఆ పచ్చలహారం చూడు, ఎంతలా మెరిసిపోతుందో. అవునే, ఎంత డబ్బున్నా కానీ సుశీల మొహంలో కళ ఉండదు. కానీ తులసిని చూడు, ఎప్పుడు ఎంత కలకల్లాడుతూ సంతోషంగా ఉంటుంది. కలకల్లాడుతూ సంతోషంగా ఉంటే సరిపోతుందా? పెద్దింటి పేరంటానికి వచ్చేటప్పుడు అరువు తీసుకునన్నా ఒక నగ నట్ర మెడలో వేసుకురావాలి. చూడు, అందరిలోనూ తానే వేరుగా ఉంది. వేరుగా ఉంటే ఏం? ఆడవాళ్ళకి కావాల్సింది మొగుడు శ్రద్ధగా చూసుకోవటం. కృష్ణ తులసిని ఎంత బాగా చూసుకుంటాడో. ఆ మాటకొస్తే వాడి ప్రేమ ముందు ఊర్లో మగాళ్ళందరూ దిగదుడిపే. ఈ అమ్మలక్కల మాట విన్న తులసి, సుశీల నొచ్చుకుని ఇంటికెళ్ళి ముభావంగా ఉంటారు. సుశీల, ఏంటలా ఉన్నావు? ఏం లేదులే. ఏం సుశీల, ఎందుకు ఏడుస్తున్నావు? ఆడవాళ్ళ ఏడుపు ఇంటికి మంచిది కాదు. నాకు ఏడుపు తప్ప ఏం మిగిలింది? ఓ అచ్చటా లేదు, ముచ్చటా లేదు. ఊర్లో ఆడవాళ్ళందరూ నా మొహంలో కళ లేదంటున్నారు. సరే, అదేదో కాలంలో దొరుకుతుందో తెలుసుకుని కొనుక్కొస్తాలే. ఏడుపాపి ఇవాళకి పడుకో. అయ్యో నా రాత! వస్తువుకి అనుభూతికి తేడా తెలియని మొగుడినిచ్చావయ్యా నాకు. నాకు అవేం తెలీదే. ఇప్పుడు నువ్వు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలో చెప్పు. నన్ను ఆ కొండ మీదకి తీసుకెళ్ళి వచ్చే పౌర్ణమికి ఆ నిండు చంద్రుడిని నాకు చూపెట్టాలి. ఏంటి, నీకేమన్నా పిచ్చా? చంద్రుడు మన ఇంటి దగ్గర నుంచి కూడా కనిపిస్తాడు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది కాదు, కొండ మించి చాలా పెద్దగా అందంగా కనబడతాడంట. నేను పుట్టి పెరిగాక పెళ్లి చూపులకి మీ ఊరు వచ్చా. ఎప్పుడో ఒకసారి తిరుపతి కొండకు వెళ్ళా. అంతకు మించి ఊరు దాటింది లేదు. నాకు ఆ దుకాణం, ఇల్లు తప్ప మరొకటి తెలీదు. నువ్వేమో కొండకు తీసుకెళ్ళమంటున్నావు. నేనెట్టా తీసుకెళ్ళేది? చచ్చా, ఏమీ తెలియదు మీకు. మీకంటే ఆ కృష్ణ 100 రెట్లు నయ్యం. తులసిని ఎంత ప్రేమిస్తాడో. ఆ మాట వినగానే సుబ్బిశెట్టికి వేరే వాళ్లతో పోల్చేసరికి అహం దెబ్బతిని, సరే తీసుకెళ్తాలే. వచ్చే పౌర్ణమికి నువ్వు సిద్ధంగా ఉండు. అప్పటి వరకు నీకు నాకు మాట్లాడలేదు. ఇప్పుడేదో తెగ మాట్లాడుతున్నట్టు, అన్నం పెట్టు, బట్టలు తీయి, స్నానానికి సిద్ధం చెయ్యి, ఇది తీసుకో అది తీసుకో తప్ప వేరే ఏమన్నా మాటలు ఉన్నాయా మన మధ్య? వచ్చారా? వచ్చాను. ఏంటి, నా కోసం ఎదురు చూస్తున్నావా? ఎదురు చూసే పని లేకుండా సమయానికి ఇంటికి వచ్చేస్తారు. పనా పాట? ఏంటో అమ్మగారు ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు. ఇవాళ రాజుగారింట్లో పేరంటానికి వెళ్ళాను. అక్కడ అందరిలోనూ నేనే వేరుగా ఉన్నాను. అవును, నువ్వు ఖచ్చితంగా వేరుగానే ఉంటావు. ఎందుకంటే నీ అంత అందగతులు మా ఊర్లో ఎవరో లేరు. ఈ గాలి మాటలకు లోటేం లేదు. అందరూ ఒంటి నిండా నగలు దిగేసుకొచ్చారు. నేను ఒక్కదాన్నే బోసిమెడతో వెళ్ళాను.
పెళ్లిలో పెట్టిన తులం తాలిబొట్టు, నల్లపూసలు ఇవన్నీ ఉండగా నీది బోసిమెడలా అవుతుంది. ఇవన్నీ అందరికీ ఉండేవేగా, నాకంటూ ప్రత్యేకమైన నగ నట్ర ఏమీ లేవు. అయితే ఇప్పుడు ఏమంటావు? మీరేం చేస్తారో తెలీదు. వచ్చే పౌర్ణమి నాటికి నాకు మంచి నగ తెచ్చిపెట్టాలి. ఎందుకే అలా వేరే వాళ్ళతో పోల్చుకుని నీ మనశ్శాంతి పాడు చేసుకుంటావు? మనశ్శాంతితో పాటు నాకు పరువు కూడా కావాలి. పెళ్ళాం పరువు మొగుడు కొన్న నగల్లో ఉంటుంది. ఇంకా నయం, పరువు అనేది నగల్లో ఉండదే పిచ్చిమొహం, చేసే మంచి పనుల్లో ఉంటుంది. ఈ కబుర్లేవి నాకు చెప్పకండి. పేరంటంలో అందరి ముందు నేను తలెత్తుకోలేకపోయాను. నాకు ఎలాగైనా మంచి నగ చేయించాలంతే. ఇదిగో నేను పొలానికి పోతున్నా, సాయంకాలం అన్నానికి రాను, నువ్వు తినేసేయి. అదేంటి? నీకు నగలవి చేయించాలంటే ఆ మాత్రం కష్టపడాలి. నీతో కబుర్లు చెప్తే కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయి? ఆ మాటకి తులసికి చాలా ఆనందం కలుగుతుంది. అప్పటి నుండి కృష్ణ రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. తులసికి మొదట్లో బాగానే ఉన్నా తర్వాత కృష్ణను తలుచుకోవడం ఎక్కువ అవుతుంది. ఇదివరకు మా ఆయన నాతో ఎంత బాగుండేవాడో, ఎప్పుడు నాతో కబుర్లు చెప్తూ సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కనీసం ఒక మాట మంతి లేదు, ఒక నవ్వు లేదు. నా కోసం పూలు కూడా తేవటం లేదు. ఒంటరితనం నన్ను హింసిస్తోంది. సుశీల పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పౌర్ణమి రానే వచ్చింది. సుశీల పద కొండ దగ్గరికి వెళ్దాం. సుశీల ఆనందానికి అవధులు లేవు. ఇక ప్రయాణం మొదలు పెడుతుంది. కొండ దగ్గర దాకా ఎలాగో గుర్రబండి మీద వచ్చేస్తారు. ఇదిగో ఇప్పుడు రాత్రి అయ్యేలోపు అదిగో ఆ కొండ ఎక్కాలి. ఏంటి అంత ఎత్తు కొండ? నువ్వే కదా కొండ ఎక్కాలి, చంద్రుని చూడాలి అన్నావు. అవును కదా, కానీ ఇప్పుడు ఈ కొండను చూస్తుంటే భయం వేస్తుంది. నాకేమో నడుము నొప్పి, నువ్వేమో సుకుమారం. ఎలా ఎక్కుతామో ఏమో, నీ కోరిక నా చావుకొచ్చేలా ఉంది అని రొప్పుతూ కొండ నెమ్మదిగా ఎక్కుతూ ఉంటారు. అమ్మో, నా వల్ల కావటం లేదు, నేను ఎక్కలేను. అదేం కుదరదు, చంద్రుని చూసి ఇంటికి వెళ్ళాల్సిందే. తులసి ఈ అరుపుల గురించి నాకేం చెప్పలేదండి. ఆ పిల్ల పిట్టిగడి ప్రేమలో ఉంది. ఇంక ఇలాంటి కోతలు అరుపులు వాళ్ళకే వినపడతాయి. మరి మనం ఇదిగో ఈ కొండ ఎలా ఎక్కాలా అనే తాపత్రయంలో ఉన్నాం. నీకు నా మీద ప్రేమ లేదా? ఓసి పిచ్చి మొహమా, అందరూ ప్రేమను ఒకే రకంగా చూపించరే. నేను నీ మీద ప్రేమ లేకుండానే అంత విలువైన పచ్చలహారం తెచ్చిచ్చానంటావా? మీకు ఉలుకు పలుకు ఉండదు. నాతో అవసరానికి మాత్రమే మాట్లాడతారు. నాపై ప్రేమ ఉందని నేను ఎలా అనుకోవాలి? నేను వ్యాపారస్తుడినే, ఎంత అవసరమో అంతే మాట్లాడడం నాకు అలవాటు. ఇదిగో ఇప్పుడు నీ కోసం కొత్తగా మాట్లాడడం కూడా నేర్చుకుంటాలే. అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి కొండలెక్కే పని మాత్రం పెట్టకే బాబు. నీతో పాటు నేను భయపడి చేస్తున్నా. ఏ పురుగో పుట్రో కుట్టి చంపుతాయేమని భయం. పోనీ తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇంకెందుకు, ఎలాగో సగం పైదాకా వచ్చేసాం కదా, ఈ కాస్త ఎక్కేసి ఆ చిత్రం మీద కూడా చూసిపోదాం. చివరికి ఎలాగో కొండపైకి చేరుకుని చంద్రోదయం చేసుకున్నారు. ఏం సుశీల, నీ కోరిక తీరిందా? ఆ చంద్రుడి కంటే మీరే అందంగా ఉన్నారు. ఈ మొహాన్ని నువ్వు ఇంటి దగ్గరే చూడొచ్చు కదే, నన్ను ఎందుకు ఎంత దూరం తీసుకొచ్చావు? ఆ మాటకి సుశీలకి చాలా నవ్వొచ్చి సుబ్బిశెట్టి మీద అంతులేని ప్రేమ పుడుతుంది. ఇటుపక్క పౌర్ణమి రోజు కృష్ణ తులసి కోసం ఒక బంగారు గొలుసులో చిన్న పచ్చని పొదిగిన గొలుసుని తీసుకొచ్చి తులసికిచ్చాడు. నేను ఈ 15 రోజులు కష్టపడి ఇదిగో ఈ నగ మాత్రమే చేయించగలిగానే. ఇంకా కొన్ని రోజులు కష్టపడితే కొంచెం పెద్ద నగ వచ్చేదేమో. ఎన్నో రోజుల తర్వాత చూస్తున్న మీ మొహమే నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది. వద్దు వద్దు, నాకు ఏ నగలు వద్దు. మీతో గడిపే ఆ సమయం నాకు నగల కంటే ఎంతో విలువైంది. మీరు నా మీద చూపించే ప్రేమ అర్థం చేసుకోకుండా పిచ్చిదానిలా నగల వెంట పడ్డాను. నన్ను క్షమించండి. మీరు నాకు సమయం ఇవ్వకుండా ఇంత కష్టపడి తెచ్చిన ఈ గొలుసు నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. ఫోన్లే,
ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకున్నావు, అదే చాలు. ఆ విధంగా ఆ 2 జంటలు తమకు లభించిన అదృష్టాన్ని తెలుసుకుని తృప్తి చెంది పక్కవారితో పోల్చుకోకుండా, చెడు మాటలు పట్టించుకోకుండా ఆనందంగా తమ జీవితాన్ని గడపసాగారు.